ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇందుకు ఈ సాంగ్ ఎందుకు పాడుతున్నా నేనంటే నిజంగా అండి పిల్లల్ని రెడీ చేసేటప్పుడు వీడియో తీసుకోవాలని నేను చుట్టి నుంచి వచ్చిన దగ్గర నుండి ట్రై చేస్తున్నాను. రోజు ఏదో ఒక పని అవుతూనే ఉంది. అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. జీరో టైంలో పిల్లలు లేవడము, ఇక జీరో టైంలో లేచిన తర్వాత మనకి టైం దొరుకుతుందా వీడియో వేయాలంటే? ఆషామాషియా ఆ కెమెరాని పెట్టుకోవాలి, ఏమంటారు పక్కనే మా ఆయన యూనిఫామ్స్ ఉంటాయి అవి రాకుండా చూసుకోవాలి, ఇంకేమైనా ఉంటే వాటిని సెట్ చేసుకోవాలి, అబ్బా లైటింగ్ సెట్ చేసుకోవాలి, ఇంకా ఇదంతా లొల్లి అవసరమా అని చూస్తా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా టైం దొరక్కపోద్దా నేను చేయకపోతానా అనుకున్నాను. ఎట్టకేలకి వాళ్ళ వీలైందనమాట. సో చూస్తున్నారు కదా పాపం పిల్లలు ఏంటి అంటే నేనైతే నా పిల్లల్ని మరీ ముందుగా అయితే లేపనండి. జీరో అంటే జీరో టైంలో అంటే ఒక ఫస్ట్ బస్ వచ్చి ఒక 5 minutes ముందు లేపుతాను అనమాట. అంటే మళ్ళీ సెకండ్ బస్లో వెళ్తారు కదా వీళ్ళు, అది 8:20కి అట్లా వస్తుందన్నమాట బస్సు. నేనైతే 15 నిమిషాలు తక్కువ 8ంటికి అట్లా లేపేస్తాను అనమాట. బ్రష్ కూడా నేనే చేపిస్తాను. ఎందుకు అని అంటే నాకు చిన్నప్పుడు క్యావిటీస్ ప్రాబ్లంతో నేను చాలా బాధపడుతున్నానండి. ఇప్పుడు అప్పుడు నేను సరిగ్గా బ్రష్ చేసుకోకనో ఏంటో నాకు తెలియదు. మా అమ్మకి కూడా ఉండే అనమాట. సో ఇంకా అది మాకు వారసత్వంగా వస్తుందా లేకపోతే నేను సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్లనో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటాను సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్లనే అని. అందుకనే నేను పిల్లలకి ఏంటి అంటే అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వను అనమాట. నేనే 90% నేనే బ్రష్ చేపిస్తాను. ఎప్పుడైనా వీలు కాకపోతే టైం లేకపోతే మాత్రమే పిల్లల్ని చేసుకోమని చెప్తాను. అది కూడా ఫైనల్గా నేను ఒకసారి ఓకే చేసిన తర్వాతనే అదవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫటాఫట్ బ్రష్ చేపించేసి స్నానం చేపించేస్తాను. తర్వాత చక్కగా పాలు తాగేస్తారు. కానీ వీళ్ళు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అసలు ఏం తినరండి. ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇందులో, కానీ అసలు ఏది తినరు అనమాట. జస్ట్ పాలు తాగేసి వెళ్ళిపోతారనమాట. ఏమైనా తింటే డ్రై ఫ్రూట్స్ నానపెట్టిన బాదమో లేకపోతే కాజుయో అవి మాత్రమే తింటారు అంతే అనమాట. సో ఇంకా ఇంతకుముందు అంటే హెయిర్ కొంచెం చిన్నగా ఉండే కాబట్టి నేను సింగిల్గా వేసేదాన్ని. ఇప్పుడు జుట్టు కొంచెం పెరిగింది కదా, సో ఇంకా అందుకని ఏం చేస్తున్నానంటే 2 జుట్లు అయితే అల్లుతున్నాను అనమాట. భలే క్యూట్గా ఉన్నారు కదా. ఇంకా నేనైతే షట్టర్ అయితే వేయలేదనమాట, ఎందుకంటే ఇప్పుడు మరీ అంత అంటే స్వెటర్ వేసేంత ఇంకా అంతగా లేదనమాట. అందుకనేసి స్వెటర్ అయితే వేయట్లేదు. పిల్లలు ఎందుకంటే వేస్తే మమ్మీ ఉక్కపోస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట, అందుకే వేయలేదు అంతే. సో ఇంకా ఇద్దరిని ఫటాఫట్ రెడీ చేసి ఎంత ఫాస్ట్గా అంటే నేను టైం చూసుకుంటా చేస్తాను అనమాట. ఈ 2 minutesలో ఇచ్చేసేయాలి, 2 minutesలో జుట్టేయాలి, 2 minutesలో వచ్చేయాలి అనేసి. సో ఇలా రెడీ చేస్తాను అనమాట. మీరు కూడా ఇంతేనా హడావిడిగా? సో వీడియో ఎలా అనిపించింది, నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం